హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. ఈరోజు వచ్చి వినికిడిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో వినిపించడంలో సరిగ్గా వినిపించలేదా, సో అవి ఎన్ని రకాలుగా అవి సంబోధిస్తారు, దాని తర్వాత టెస్ట్లు ఏమున్నాయి వాటి కోసమని ఫిజియాలజీలో బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. టెస్ట్ ఫర్ హియరింగ్ అని అడుగుతారు. సో ఇప్పుడు చూసుకుంటే దాన్ని ఆడిటరీ డిఫెక్ట్స్ అని అంటాం అనమాట. అంటే వినికిడి లోపాలు సగం సగం వినిపించవచ్చు, ఎవరికన్నా కొద్దిగా గట్టిగా ఇస్తే బాగా వినిపిస్తుంది. సో ఈ విధంగా దీన్ని పార్షియల్ అంటాం, కొద్దిగా వినిపిస్తుంది కాబట్టి. సో అది పార్షియల్ అన్నా కావచ్చు, లేకపోతే కంప్లీట్గా అస్సలు చెవులు వినిపించకుండా చెవిటి మాలోకం అంటుంటారు కదా, సో అట్లా కూడా ఉంటుందన్నమాట. సో ఆడిటరీ డిఫెక్ట్స్ అనేది పార్షియల్గా ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్గా ఉండొచ్చు అనమాట. సో ఈ లోపాలు రెండు రకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆడిటరీ డిఫెక్ట్స్ అనేది కండక్షన్ డెఫ్నెస్ అని, నర్వ్ డెఫ్నెస్ అని. డెఫ్నెస్ ఈజ్ నథింగ్ బట్ చెవుడు అని అర్థం అనమాట. సో ఇక్కడ కండక్షన్ డెఫ్నెస్ అండ్ నర్వ్ డెఫ్నెస్. సో ఫస్ట్ కండక్షన్ డెఫ్నెస్ అంటే ఏమో చూద్దాం. సో కండక్షన్ అంటే ఏమంటే ఒక చోటు నుంచి ఒక చోటకి వెళ్ళగలిగేదనమాట. సో ఇప్పుడు మామూలుగా సౌండ్ అనేది బయట నుంచి మనకు వస్తున్నప్పుడు సౌండ్ వేవ్స్ ద్వారా మన చెవులోకి వస్తుందన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి చెవులు బాగా వినిపిస్తుంది అనమాట. సో సౌండ్ వేవ్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి లోపల వరకు, ఇన్నర్ ఇయర్ వరకు. సో అంతవరకు వెళ్ళలేకుండా పోతే దాన్ని కండక్షన్ డెఫ్నెస్ అంటాం. సో సౌండ్ వేవ్స్ బయట నుంచి లోపలికి సరిగ్గా ట్రాన్స్మిట్ అవ్వవన్నమాట. సో అప్పుడు ఏదైనా లోపల ఇంపైర్మెంట్, బలహీనత ఏదైనా ఉంటుందన్నమాట. సో దాని ద్వారా సౌండ్ వేవ్స్ అనేది సరిగ్గా లోపల వరకు చేరుకోలేదన్నమాట. సో దాన్ని కండక్షన్ డెఫ్నెస్ అంటాం. కండక్షన్ డెఫ్నెస్ కి కారణాలు ఏముంటాయి అని అంటే, సో చెవులో మనకి ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్ అని ఉంటుందన్నమాట. సో చెవులో మనకి బయట అవుటర్ ఇయర్ నుంచి లోపల వరకు కనిపించే వరకు ఒక కెనాల్, ఒక వెళ్ళే దారి ఉంటుంది కదా. సో అక్కడే మనం ఇయర్ బడ్ పెట్టుకొని అట్లా అనుకుంటూ ఉంటాం. సో అలా చేయకూడదు కదా. సో వ్యాక్స్ అనేది మళ్ళీ లోపలికే వెళ్తుంది. సో ఇయర్ బడ్ అనేది పెట్టకూడదు అనమాట సాధారణంగా. సో ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్ ఆర్ కెనాల్ అనమాట, ఒక దారి. ఆ దారిలో సపోజ్ ఇలాంటి వ్యాక్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇతర పార్టికల్స్, లేకపోతే కొంతమందికి పురుగు చేరిపోయి ఆడే ఉండిపోయి ఉంటుంది, కొన్ని ఏళ్ళ తరబడి వాళ్ళు పట్టించుకోరు. సో ఇలాంటి ఏదైనా అబ్స్ట్రక్షన్ అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇయర్కి ఏదైనా అడ్డం పడింటే, సో దానివల్ల కండక్షన్ డెఫ్నెస్ అనేది రావచ్చు. అప్పుడు సౌండ్ వేవ్స్ బయట నుంచి లోపలికి వెళ్ళదు కాబట్టి. సో ఇంకా థిక్నింగ్ ఆఫ్ టింపానిక్ మెంబ్రెయిన్. సో మనకి ఇయర్లో ఇయర్ డ్రమ్ అనేది ఒక పల్చటి మెంబ్రెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఆ ఇయర్ డ్రమ్ ఏం చేస్తుందంటే సౌండ్ వేవ్స్ వచ్చినప్పుడు అది వైబ్రేట్ అవ్వడం ద్వారా సౌండ్ వేవ్స్ అనేది లోపలికి వెళ్ళి సో మనకి సౌండ్ అనేది సౌండ్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ టింపానిక్ మెంబ్రెయిన్ థిక్నింగ్ అయిపోతే, సో పల్చగా ఉన్న ఈ యొక్క మెంబ్రెయిన్ థిక్ అయిపోతే, సో దేనివల్ల అవ్వచ్చు అంటే జనరల్గా ఇన్ఫెక్షన్స్ వల్ల అయిపోతుంది అనమాట. ఈ ఇయర్ డ్రమ్ ఎక్కడుంది అంటే మిడిల్ ఇయర్లో ప్రెసెంట్ ఉంటుంది. సో మనకు కనిపించే అవుటర్ ఇయర్ వచ్చి ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ మధ్యలో ఇయర్ డ్రమ్ దగ్గర ఉంటుంది, అండ్ ఇన్నర్ ఇయర్ లోపల ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఊటైటిస్ మీడియా వల్ల కూడా కండక్షన్ డెఫ్నెస్ రావచ్చు అనమాట. సో అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద మిడిల్ ఇయర్. సో మిడిల్ ఇయర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగింటే దాన్ని ఊటైటిస్ అంటాం. సో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపు రావడం, లేకపోతే రెడ్నెస్ రావడం, లేకపోతే నొప్పి చాలా ఉండడం, ఇవన్నీ కలిపి ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. సో ఇలా జరిగితే దాన్ని ఊటైటిస్ మీడియా అంటాం. ఊటోస్క్లిరోసిస్, వీటి వల్ల కూడా కండక్షన్ డెఫ్నెస్ రావచ్చు. అంటే ఏమంటే లోపల ఉన్న మనకి బోన్స్ వైబ్రేట్ అయితేనే ఈ యొక్క సౌండ్ వేవ్స్ అనేది సెన్సేషన్ మనకి తెలుస్తుందనమాట. సో ఇన్ కేస్ ఈ బోన్స్ కానీ వైబ్రేట్ కాలేదు అనుకో, ఇయర్లో మనకి ఆసికల్స్, ఆడిటరీ ఆసికల్స్ ఉంటాయి కదా, సో అవి సరిగ్గా వైబ్రేషన్ కాకుండా పోవడాన్ని మనం ఊటోస్క్లిరోసిస్ అంటాం అనమాట. Auditory defects may be either partial or complete. Auditory defects are of two types: conduction deafness, nerve deafness. Conduction deafness. It occurs due to impairment in transmission of sound waves in the external ear or middle ear. Causes: obstruction of external auditory meters with any wax or foreign bodies, thickening of tympanic brain due to repeated middle ear infection, otitis media, inflammation of middle ear, otosclerosis. నెక్స్ట్ ఇంకొకటి నర్వ్ డెఫ్నెస్కి వెళ్ళిపోదాం. ఇంతవరకు కండక్షన్ డెఫ్నెస్ చూసినాం, ఇప్పుడు నర్వ్ డెఫ్నెస్. సో మనకి ఇయర్లో కోక్లియా అనే స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అది రింగ్ టైప్లో ఉంటుంది, స్పైరల్లో ఉంటుంది.
సో ఈ యొక్క కోక్లియాకి ఏదైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు నర్వ్ డెఫ్నెస్ అని వస్తుందన్నమాట. సో దీనికి కారణాలు ఏమి? సో మన చెవిలో హెయిర్ సెల్స్ అని ప్రెజెంట్ అయి ఉంటాయి. సో అవేమంటే ఒక ప్రత్యేకమైన రిసెప్టార్స్ సెల్స్ అనమాట. రిసెప్టార్స్ అంటే విచ్ రిసీవ్స్ అనమాట. సో ఇక్కడ సౌండ్ వేవ్స్ని రిసీవ్ చేసుకునేది హెయిర్ సెల్స్ అనమాట. ఈ హెయిర్ సెల్స్ అనేది క్షీణించిపోయినప్పుడు, ఎందుకు అంటే కొన్ని యాంటీబయోటిక్స్ వాడడం వల్ల, స్ట్రెప్టోమైసిన్ లేకపోతే జెంటామైసిన్ ఇలాంటివి వాడటం వల్ల ఈ యొక్క హెయిర్ సెల్స్ అనేది పూర్తిగా క్షీణించిపోతుంది అనమాట. ఇంకొక కారణం చూసుకుంటే, సో చాలా కాలం పాటు లాంగర్ పీరియడ్స్ ఎప్పుడు లౌడ్ వాయిసే, లౌడ్ సౌండే వింటుంటారు. కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టినా బయటికి వినిపించేదట్లు అంత లౌడ్ వాయిస్, కొంతమంది ఇంట్లోనే స్పీకర్స్ పెట్టి ఎప్పుడు ఇట్లా లౌడ్ వాయిస్ పెట్టుకుంటే ఇయర్లో ఉండే కోక్లియా అనేది డ్యామేజ్ జరుగుతుందన్నమాట. సో దానివల్ల కూడా నర్వ్ డెఫ్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 8th క్రేనియల్ నర్వ్కి ట్యూమర్ ఏదైనా వస్తే, ఆ బ్రాంచెస్కి ట్యూమర్ వస్తే, సో 8th క్రేనియల్ నర్వ్ ఏంటి అంటే వెస్టిబ్యులో కోక్లియర్ నర్వ్ అనమాట. సో ఇదేంటంటే మెయిన్గా మనకి మంచి సౌండ్ వినిపించడానికి సో ఈ నర్వ్ ఎంతగానో సహాయపడుతుంది అనమాట తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ ఈ నర్వ్లో ఏదైనా ట్యూమర్స్, నాన్ క్యాన్సరస్ అయి ఉండొచ్చు, ఏదైనా గడ్డలు అలా చేరుకొని ఉంటే సో ఈ నర్వ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి అప్పుడు కూడా దీన్ని మనం నర్వ్ డెఫ్నెస్ యొక్క కారణం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. Nerve deafness. It occurs due to damage of any structure in cochlea. Causes degeneration of hair cells due to some antibiotics like streptomycin and gentamicin. Damage of cochlea by prolonged exposure to loud noise. Tumor affecting 8th cranial nerve. సో ఇప్పుడైతే డెఫ్నెస్లు ఎన్ని రకాలు, 2 రకాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు టెస్ట్లు అనమాట. సో ఎన్ని టెస్ట్లు ఉన్నాయి హియరింగ్ కోసం అంటే, సో మామూలుగా సింపుల్ టెస్ట్లు అని చెప్పొచ్చు, లేకపోతే రొటీన్ టెస్ట్లు అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే చాలా రకరకాల సౌండ్స్, రకరకాల టెస్ట్లు ఉన్నాయి హియరింగ్ కోసం. బట్ ఇక్కడైతే వీటి గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం. సింపుల్ టెస్ట్లు అంటే విస్పరింగ్ టెస్ట్, టిక్లింగ్ ఆఫ్ వాచ్ టెస్ట్. సో ఈ 2 కూడా. విస్పరింగ్ టెస్ట్ అంటే విస్పర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా గుసగుసలాడడం, సో దాని ద్వారా వాళ్ళకి వినిపిస్తుందా లేదా అని దాని ద్వారా తెలిసిపోతుంది అనమాట. సో విస్పరింగ్ టెస్ట్లో ఏం లేదు. సో నేను మిమ్మల్ని, మీకు ఒకవేళ హియరింగ్ డ్యామేజ్ ఏదైనా ఉంటే మిమ్మల్ని నేను టెస్ట్ చేయబోతుంటే సో నేనేమవుతాను, ఎగ్జామినర్ అవుతాను. సో నేనేం చేస్తాను, మీకు 60 సెంటీమీటర్స్ దూరంగా మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నేను 60 సెంటీమీటర్స్ దూరంగా ఉండి కొద్దిగా సమ్ వర్డ్స్ నేను విస్పర్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే విస్పరింగ్ టెస్ట్ అంటే సో ఈ విధంగా చేస్తారనమాట. సో 60 సెంటీమీటర్స్ దూరంలో ఉండి నేను ఏదో ఒకటి వాయిస్ అయితే చెప్తాను. సో దాన్ని మీరు వినకుండా ఉంటే, అంటే మీకు వినిపించలేదు అంటే అప్పుడు మీకు ఈ యొక్క హియరింగ్ లోపం ఉన్నట్లు అర్థం అనమాట. నెక్స్ట్ టెస్ట్ వచ్చి టిక్లింగ్ ఆఫ్ వాచ్ టెస్ట్ అనమాట. సో దీంట్లో ఏమంటే మామూలుగా బ్రిస్ట్ వాచ్ ఉంటుంది కదా, బ్రిస్ట్ వాచ్లో ముళ్ళు తిరుగుతా అంటే మనకి సౌండ్ అయితే వస్తుంది కదా, సో ఆ సౌండ్ని వినిపించడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే ఈ బ్రిస్ట్ వాచ్ తిరగడం అంటే టిక్ 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 అని వెరీ లోగా మనకు వినిపిస్తూ ఉంటుంది కదా, సో అలాంటి సౌండ్ కూడా వాళ్ళకి వినిపించలేదు అంటే అప్పుడు కూడా వాళ్ళకి హియరింగ్ డిఫెక్ట్ ఉన్నట్లు అర్థం అన్నమాట. Test for hearing. Various tests to assess the sensation of hearing. Simple test or whispering test. Tickling of watch test. Whispering test. The examiner stands about 60 centimeters away from the subject at its side and whispers some words. If the subject is not able to hear the whisper, then hearing deficit is suspected. Tickling of watch test. Wrist watch with tickling sound is kept near the ear of the subject. The subject suffering from the hearing defects cannot hear the tickling sound of watch. ఇప్పుడైతే రొటీన్ టెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం. రొటీన్ టెస్ట్లు అంటే మామూలుగా చేసేవి అనమాట. సో ఏం చేస్తారంటే రిన్నే టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిన్నే టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇది రిన్నే టెస్ట్ ప్లస్ వీబర్ టెస్ట్. సో వీబర్ టెస్ట్ అండ్ రిన్నే టెస్ట్ ఇవి 2 కూడా ట్యూనింగ్ ఫోక్తో చేస్తారనమాట. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటానా ట్యూనింగ్ ఫోక్. సో ఈ ట్యూనింగ్ ఫోక్ ఏంటంటే మనం ఇట్లా దాన్ని ట్యాప్ చేయగానే దేనికన్నా కొడితేనే అది టంగ్ అని వైబ్రేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో దాని యొక్క వైబ్రేషన్ కానీ దాని యొక్క సౌండ్ కానీ మనము పూర్తిగా నార్మల్ పర్సన్ అయితే వినగలం అనమాట. సో గాల్లో అది కదులుతున్నా సరే అది ఒక వేవ్స్ అనేది మన చెవులోకి వస్తూ ఉంటుంది. సో ఈ 2 టెస్ట్లు ఆ ట్యూనింగ్ ఫోక్తో చేస్తారనమాట. సో రిన్నే టెస్ట్ ఎలా చేస్తారు అని ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ యొక్క ట్యూనింగ్ ఫోర్క్ యొక్క బేస్ ఏం చేస్తారంటే మాస్టాయిడ్ ప్రాసెస్ దగ్గర దాని పైన పెడతారు. సో ఇక్కడ మాస్టాయిడ్ ప్రాసెస్ అంటే ఏంటంటే చెవికి వెనక భాగంలో ఇక్కడ మనకి
కొంచెం ఒక ప్రొజెక్షన్ లాగా ఉంటుంది చూడండి, కొంచెం ముందుకు వచ్చినట్లు ఉంటుంది. మీరు ఒకసారి చేయి పెట్టుకొని కూడా చూస్తే సో ఇక్కడ మనకి ఒక చిన్న ప్రొజెక్షన్ వచ్చి ఉంటుంది, అది మాస్టరాయిడ్ ప్రాసెస్. అక్కడ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క బేస్ని మనం పెట్టినట్లయితే సో ఇక్కడ ఏంటంటే ఈ వేవ్స్ అనేది బోన్ ద్వారా లోపలికి వెళ్తుందా లేదా, సో ఈ సౌండ్ని అది బాగా కనిపెడుతుందా లేదా అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో దాన్నే బోన్ కండక్షన్ అంటాం. సో సౌండ్ వేవ్స్ లేదా వైబ్రేషన్స్ బోన్ ద్వారా లోపలికి వెళ్తున్నాయి కదా, బోన్ కండక్షన్ అంటాం అనమాట. ఎలాంటి సౌండ్ వినిపించలేదు ఆ పర్సన్కి అంటే అప్పుడు ఈ యొక్క ట్యూనింగ్ ఫోర్క్ దీనిపైన పెట్టాం కదా, సో దీన్నే తీసి గాల్లో సేమ్ సైడ్ ఇయర్ దగ్గర పెట్టాలన్నమాట. సో ఈ సౌండ్ వేవ్స్ అనేది ఎయిర్లో నుంచి లోపలికి వెళ్తుందన్నమాట. సో అది కూడా వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కండక్షన్ డెఫ్నెస్ ఉన్నట్లు, నర్వ్ డెఫ్నెస్ రెండు ఉన్నట్లు అర్థం అనమాట. Routine test for hearing. It is of 3 types: Rinne test, Weibo test, audiometry. Rinne test. Base of a vibrating tuning fork is placed on mastoid process. When the subject does not hear the sound anymore, the tuning fork is held in air in front of ear of same side. Normal persons hears vibration in air even after the bone conduction ceases. In conduction deafness, the vibrations in air are not heard after cessation of bone conduction. In nerve deafness, both air conduction and bone conduction are diminished or lost. నెక్స్ట్ వెబర్ టెస్ట్. సో ఇది కూడా ట్యూనింగ్ ఫోర్క్తో చేస్తాము అని చెప్పినాను కదా. సో వెబర్ టెస్ట్లో ఏం చేస్తామంటే ట్యూనింగ్ ఫోర్క్ యొక్క బేస్ని, సో దాన్ని అది ఎప్పుడైతే సౌండ్ చేస్తూ వైబ్రేట్ అవుతూ ఉందో అప్పుడు మనము వర్టెక్స్ ఆఫ్ ద స్కల్ అంటే ఇక్కడ మిడిల్ పోర్షన్లో, సో ఏదైతే స్కల్ని 2 పోర్షన్స్గా మిడ్ లైన్ అనుకున్నాం కదా, సో ఆ మిడ్ లైన్లో మనము ఈ యొక్క ట్యూనింగ్ ఫోర్క్ని ఉంచితే సో బోత్ రెండు పక్కల మనకు ఒకేలాగా సౌండ్ అనేది వినిపించాలన్నమాట. సో నార్మల్ పర్సన్స్కి అయితే అలానే వినిపిస్తుంది. సో ఇన్ కేస్ ఇక్కడన్నా పెట్టచ్చు, లేకపోతే ఫోర్ హెడ్ దగ్గరన్నా పెట్టచ్చు. సో ఇక్కడ పెట్టినప్పుడు 2 ఇయర్స్లో ఒకేలాగా సౌండ్ అనేది వినిపించాలన్నమాట. సో ఇన్ కేస్ ఏదన్నా ఒకటి డ్యామేజ్ అయ్యింది అనుకోండి, సో దాంట్లో మనకి వేవ్స్ అనేది సౌండ్ వేవ్స్ తక్కువగా వెళ్తాయి. సో ఏదైతే నార్మల్గా ఉందో ఇయర్, ఆ ఇయర్కి మంచి సౌండ్ అనేది లౌడ్గా వినిపిస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏది ఎఫెక్ట్ అయింది అని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలాగ ఒకే చెవు వినిపిస్తుంది, ఒక చెవు వినిపించడం లేదు అంటే దాన్ని యూనిలాటరల్ నర్వ్ డెఫ్నెస్ అంటాం అనమాట. Weibo test. Base of the vibrating tuning fork is placed on the vertex of skull or the middle of the forehead. Normal person hears the sound equally on both sides. During unilateral nerve deafness, sound is heard louder in the normal ear. నెక్స్ట్ రొటీన్ టెస్ట్లో లాస్ట్ వన్ వచ్చి ఆడిమెట్రీ అనమాట. ఆడిమెట్రీ అనేది ఒక టెక్నిక్ అనమాట. సో దీన్ని ఎలా చేస్తారంటే ఆడియో మీటర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందన్నమాట, దాని ద్వారా చేస్తారనమాట. సో ఈ ఆడియో మీటర్లో మనము ఈ సౌండ్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అంటే వాల్యూమ్స్ అండ్ హైగా లోగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి మన చెవులో పెట్టేస్తారనమాట. సో ఎప్పుడైతే మనం హై వాల్యూమ్ ఇస్తామో, హై పిచ్ ఇస్తామో, సో అప్పుడు ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది హైగా ఉంటుంది, బాగా వినిపిస్తుంది అనమాట. సో ముందుగానే ఏం చేస్తారంటే నార్మల్ పర్సన్స్ని పిలిచి ఎంతవరకు వాళ్ళకి వినిపిస్తుంది అని చూస్తారనమాట కొంతమందికి. సో నార్మల్ పర్సన్స్కి కాకుండా వినలేకుండా ఉంటారు కదా, హీరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 0 లెవెల్కి సెట్ చేసి ఉంచుతారు. అంటే నార్మల్ పర్సన్స్కి బాగా వినిపించే యొక్క స్టేజ్ ఏమైతే ఉందో అది 0 లెవెల్ అనమాట. సో ఎవరైతే హీరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయో 0 లెవెల్ నుంచి మనం ఫ్రీక్వెన్సీస్, సౌండ్ వేవ్స్, ఇంటెన్సిటీ ఉంది కదా, సో సౌండ్ యొక్క వాల్యూమ్ అనేది పెంచుతూ పోతాం. సో 0 లెవెల్ నుంచి పెంచుతూ పోవాలి. సో ఇక్కడ ఇది 0 లెవెల్ కంటే ముందు నార్మల్ పర్సన్స్ అనమాట. ఓకే, సో 0 లెవెల్ కంటే తర్వాత వచ్చే సౌండ్స్ అన్నీ కూడా హీరింగ్ యొక్క పీపుల్ విన్నట్లయితే, హీరింగ్ డిఫెక్ట్స్ ఉన్న పీపుల్ విన్నట్లయితే వాళ్ళకి ఏ ఫ్రీక్వెన్సీలో మనం అడ్జస్ట్ చేసి పెడుతున్నామో, సో మనం మామూలుగా ఈ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ని దేంతో కొలుస్తాము అంటే డెసిబెల్లో కొలుస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ లెవెల్స్ మార్చుకుంటూ పోతే 20, 30, 40 అట్లా ఇంటెన్సిటీ పెంచుకుంటా పోతే అంటే వాల్యూమ్, సౌండ్ యొక్క వాల్యూమ్ పెంచుకుంటూ పోతే 30, 40, 50, 60 ఎక్కడైతే వాళ్ళకి హీరింగ్ డిఫెక్ట్ ఉందో సో అక్కడ మనం 40, సో లేకపోతే 40 దగ్గర వాళ్ళకి వినిపించలేదంటే 40 డెసిబెల్ అన్నాం కదా, సో ఆ విధంగా
రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దీనికి. ఇప్పుడు వాళ్ళకి రిజల్ట్ కూడా అలానే ఇస్తాం. సో ఈ పర్సన్ వచ్చి 40 dB డెసిబెల్లో ఆ ఫ్రీక్వెన్సీలో వీళ్ళకి హీరింగ్ డిఫెక్ట్ అయితే ఉంది అని ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాం. సో ఈ ఆడియోమీటర్కి వైబ్రేటర్ కూడా ఉంటుందన్నమాట. మోస్ట్లీ దేనికి యూస్ చేస్తారు? సో ఈ యొక్క ఆడియోమెట్రీ దేనికి యూస్ చేస్తారు అంటే బోన్ కండక్షన్ స్టడీ కోసం యూస్ చేస్తారు. సో ఈ యొక్క వైబ్రేషన్స్ అనేవి బాగా వెళ్తున్నాయో లోపలికి మాస్టాయిడ్ ప్రాసెస్ నుంచి కోక్లియాకి. సో కోక్లియా అనేది లోపల ఇన్నర్ పార్ట్ అనమాట ఇయర్లో. సో ఇయర్ ఫోన్స్ పెట్టినప్పుడు సో బోన్ కండక్షన్ ద్వారా వైబ్రేషన్స్ అనేవి లోపలికి వెళ్తున్నాయా అని చూస్తారనమాట. Audiometry. Audiometry is the technique used to determine the nature and the severity of auditory defect. An instrument called audiometer is used. It is an electronic function generator or oscillator connected to an earphone. It generates sound waves of different frequencies from lowest to highest. While testing the patient, the loudness is increased above zero level. Intensity of sound is expressed in decibel, dB. If the patient hears the sound with loudness of 30 dB above zero level, the person is said to have hearing loss of 30 dB for that particular frequency. Sounds with 80 to 10 different frequencies is observed. By using these values, the audiogram is plotted. Audiometer has an electronic vibrator also. It is used to test the bone conduction from mastoid process into the cochlea. సో ఇవి సింపుల్ టెస్ట్ అనమాట. ఇన్ కేస్ మీకు క్వశ్చన్స్కి అడిగినప్పుడు మీరు ఒకవేళ 3 మార్క్స్కి అడిగినప్పుడు జస్ట్ వీటి పేర్లు రాస్తే చాలు, వివరించిన అవసరం లేదనమాట. సో ఇక్కడ నేను డెఫ్నెస్లు 2 రకాలని చెప్పినాను, కండక్షన్ డెఫ్నెస్ అండ్ నవ్ డెఫ్నెస్. సో వీటి గురించి కూడా వివరించిన అవసరం అయితే లేదనమాట. అంటే కాజెస్ రాయిద్దండి, వాట్ ఈస్ నవ్ డెఫ్నెస్ అండ్ వాట్ ఈస్ కండక్షన్ డెఫ్నెస్ అని రాయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఈ సింపుల్ టెస్ట్లు 2 ఉన్నాయి అండ్ ఈ యొక్క రొటీన్ టెస్ట్లు 3 ఉన్నాయని 3 మార్క్స్కి అడిగినప్పుడు వీటి గురించి రాయండి. ఒకవేళ 5 మార్క్స్కి దీని గురించి అడిగినప్పుడు సో మీరు ఇంత మ్యాటర్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.